ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యపు వైఖరి మరోసారి తేటతెల్లమైంది. తెగిపోయిన జూరాల ప్రాజెక్టు రోప్లను కనీసం పరిశీలించకుండానే మొక్కుబడిగా ప్రాజెక్టును సందర్శించారు. కనీసం ఏ గేట్ల ఐరన్ రోపులు తెగిపోయాయి, ఏ గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయని తెలుసుకోకుండానే పర్యటనను ముగించుకొని వెళ్లిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్పిల్వే, క్రస్ట్ గేట్లను కనీసం పరిశీలించలేదు. ఐరన్ రోప్ నీళ్ల లీకేజీ ఎక్కడ ఉందని ఆరా తీయలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనతో ప్రాజెక్టుల భద్రతపై ప్రభుత్వానికి ఉన్న సీరియస్నెస్ అర్థమవుతోందని జల వనరుల నిపుణులు మండిపడుతున్నారు. ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యపు వైఖరి మరోసారి తేటతెల్లమైంది. తెగిపోయిన జూరాల ప్రాజెక్టు రోప్లను కనీసం పరిశీలించకుండానే మొక్కుబడిగా ప్రాజెక్టును సందర్శించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సునీత, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన మొక్కుబడిగా సాగింది. ఇవాళ జూరాల ప్రాజెక్ట్ ని ఆయన సందర్శించారు. గత 4-5 రోజుల నుంచి కూడా జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ఐరన్ రోపులు తెగిపోయాయని వరుస వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇవాళ జూరాల ప్రాజెక్ట్ ని సందర్శించారు. సందర్శించినటువంటి సందర్భంలో ఆయన ఏ గేట్ల నుంచి వాటర్ లీక్ అవుతుంది, ఏ గేట్ల ఐరన్ రోపులు తెగిపోయాయంటూ కనీసం అధికారులను ఆరా తీయలేదు. అక్కడ ఈజీగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎర్త్ డ్యామ్ మీద నడుచుకుంటూ వెళ్లి తొంగి చూస్తే కనిపిస్తాయి ఆ ఐరన్ రోపులు వేలాడబడడం కానీ, నీళ్లు లీక్ అవ్వడం కానీ అధికారులు తప్పుదోవ పట్టించారా, మరి మంత్రికి అవగాహన లేక అలా వెళ్ళాడా అనేది తెలియదు. కానీ ఆ ప్రాజెక్టుకి సంబంధించి గేట్ల ఆపరేటింగ్ అనేది పైన ఉంటుంది. గేట్ల పైకి లాగడము, తాళ్లతోటి కిందికి దించడం అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా క్రస్ట్ గేట్ల పైన ఉంటుంది. ఆ పైనుంచి చూస్తే కిందికి అసలు ఏది కూడా కనిపించదు, స్పిల్వే కనిపించదు, ఐరన్ రోపులు తెగిపోయినటువంటివి ఐరన్ రోపులు కూడా కనిపించవు. అధికారులు మాత్రం ఆయనని డైరెక్ట్ గా క్రస్ట్ గేట్ల ఆపరేటింగ్ మోటార్లు ఉండేటటువంటి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లారు. తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి క్రస్ట్ గేట్ల ఐరన్ రోపులు తెగిపోవడం కానీ, స్పిల్వే నుంచి నీళ్లు లీక్ అవ్వడం కానీ చూస్తాడేమో అని అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అనుకున్నారు. కానీ ఆయన అవేవి చూడకుండా వెహికల్ ఎక్కి వెళ్ళిపోయారు. ఇటు అధికారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా చేశారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ క్రస్ట్ గేట్లు ఎక్కడ ఉంటాయి, అసలు ఏంటి అనే దాని మీద అవగాహన రాహిత్యం అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే ఆయన జూరాల ప్రాజెక్టు దానికి సంబంధించి కలెక్టరేట్ లో రివ్యూ చేస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి కూడా వరుసగా వార్తలు వచ్చి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన ఇవాళ సందర్శన పెట్టుకున్నారు. కానీ ఇంత పెద్ద విషయము, లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వానికి సీరియస్ లేదనే విషయం మరోసారి రుజువైంది. ఇప్పటికే ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల మరమ్మతులు చేయకపోవడము, చేసినటువంటి పనులు నామమాత్రంగా చేయడం వంటి ఘటనల దృష్ట్యా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పూర్తిగా శ్రద్ధ లేదు, నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు తమ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి మంత్రికి అవేవి కనిపించకుండా గైడ్ చేస్తూ తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ నేతలు కూడా ఈ ప్రాజెక్ట్ ని విజిట్ చేశారు. వారు విజిట్ చేసినటువంటి సందర్భంలో కూడా క్రస్ట్ గేట్లు కానీ, అది తెగిపోయినటువంటి తాళ్లు కానీ క్లియర్ గా కనిపించాయి. వారంతా కూడా దాన్ని చూసి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ప్రభుత్వం ప్రాజెక్టుల ఆన్గోయింగ్ ప్రాజెక్టులను పక్కన పెట్టడము, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్ట్ ను సందర్శించారు. కానీ అక్కడికి వచ్చినటువంటి ఉత్తమ్ కి అసలు ఆ ప్రాజెక్ట్ సంబంధించి గేట్లు నుంచి నీళ్లు లీక్ కావడం కానీ, ఐరన్ రోపులు తెగిపోవడం వంటి వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.